ఈ వీడియోలో మనం త్రికోణమితి గురించి తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్‌లో మనం ట్రిగ్నోమెట్రీ అంటాము. ఇది ఒక త్రిభుజంలో భుజాలు మరియు కోణాల మధ్య సంబంధాలను అధ్యయనం చేస్తుంది. ముందుగా ఈ త్రికోణమితి యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఈ త్రికోణమితి అనేది త్రికోణం, ట్రయాంగిల్ మరియు కొలత మెజర్ అనే ఈ రెండు పదాల నుండి ఉద్భవించింది. అయితే ఈ త్రికోణమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే లంబకోణ త్రిభుజాల యొక్క తెలియని భుజాలు మరియు కోణాలను కనుగొనడానికి ఉపయోగిస్తారు. ఈ త్రికోణమితి అనేది మనకు ముఖ్యంగా లంబకోణ త్రిభుజాలలో మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు నిత్య జీవితంలో త్రికోణమితి యొక్క ఉపయోగాలు అంటే రియల్ లైఫ్లో ట్రిగ్నోమెట్రీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. భవనాలు మరియు టవర్ల ఎత్తును కొలవడము, కొండలు లేదా పర్వతాల ఎత్తును కొలవడము. ఇప్పుడు ఈ డయాగ్రామ్ బొమ్మలో మనం గమనించినట్లయితే కొండలు లేదా పర్వతాలు చాలా గజిబిజిగా ఉన్నాయి. ఇలాంటప్పుడు కొండలు లేదా పర్వతాల ఎత్తును ప్రత్యక్షంగా కొలవడం అనేది సాధ్యపడదు. అలాంటప్పుడు మనకు భూమిపై ఒక ప్రదేశం నుండి పర్వత శిఖరాన్ని చూస్తున్న కోణాన్ని ఉపయోగించి మనం వాటి ఎత్తును కనుగొనవచ్చు. మరియు నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్స్లోను అలాగే ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీలో కూడా ఈ త్రికోణమితిని ఉపయోగిస్తాము. ఈ 4 విషయాల్లో మాత్రమే కాకుండా త్రికోణమితిని మరికొన్ని విషయాల్లో కూడా మనం ఉపయోగిస్తాము. లంబకోణ త్రిభుజంలోని భుజాల పేర్లు మనం ముందుగా తెలుసుకున్నట్లు ఈ త్రికోణమితి అనేది లంబకోణ త్రిభుజాలలో మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి వాటిలోని భుజాలకు పేర్లు పెట్టడం అనేది చాలా ముఖ్యమైన పాత్ర. ఇప్పుడు ఆ భుజాలు ఏమిటో చూద్దాం. ఆ భుజాల పేర్లు ఎదుటి భుజము, దీన్నే ఇంగ్లీష్లో మనం ఆపోజిట్ సైడ్ అంటాం. మరియు ఆసన్న భుజము అడ్జసెంట్ సైడ్, కర్ణము హైపోటెన్యూస్. ఈ 3 మనకు లంబకోణ త్రిభుజంలోని భుజాల యొక్క పేర్లు. ఇప్పుడు ఒక త్రిభుజం ఏబిసిని తీసుకుందాం. అలాగే బి వద్ద లంబకోణము అంటే 90 డిగ్రీస్. బి దగ్గర మనకు 90 డిగ్రీస్. ఈ లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని మనం గమనించినట్లయితే మిగిలిన 2 భుజాల కంటే కూడా పొడవుగా ఉంది. దీన్నే మనం కర్ణము హైపోటెనస్ అంటాము. అలాగే ఇప్పుడు మరొక కోణం ఏ వద్ద తీసుకుందాం. ఈ ఏ వద్ద ఉన్న కోణాన్ని మనం తీటాగా అనుకుందాం. ఈ తీటాకు ఎదురుగా ఉన్న భుజం మనకు ఎదుటి భుజము అవుతుంది. అలాగే ఈ తీటాకు పక్కనే ఉన్న భుజము కర్ణం కాకుండా మిగిలిన భుజాన్నే మనము ఆసన్న భుజము అంటాము. ఇదే విధంగా ఇప్పుడు ఇదే త్రిభుజాన్ని మనము ఏబిసి త్రిభుజాన్ని బి వద్ద లంబకోణము, ఇప్పుడు లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం మనకు కర్ణము అవుతుంది. అలాగే తీటా అనేది మనకు ఇప్పుడు ఏ వద్ద కాకుండా సి దగ్గర తీసుకుందాం. ఇప్పుడు కోణం సికు ఎదురుగా ఉన్న భుజం మనకు ఎదుటి భుజం అవుతుంది. అలాగే కోణం సికు పక్కనే ఉన్న భుజం మనకు ఆసన్న భుజము అవుతుంది. ఈ విధంగా మనకు భుజాల పేర్లు అనేవి మనం తీసుకున్న కోణం ఆధారంగా ఉంటాయి. త్రికోణమితీయ నిష్పత్తులను నిర్వచించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ త్రికోణమితీయ నిష్పత్తులు అంటే ఏమిటి? ఒక లంబకోణ త్రిభుజంలోని లంబకోణాన్ని మినహాయించి అంటే మిగిలిన 2 కోణాలు ఏమవుతాయి? అల్పకోణాలు అవుతాయి. ఈ 2 అల్పకోణాలు ఈ మన త్రిభుజంలోని 3 భుజాలతో చేసే నిష్పత్తులనే మనము త్రికోణమితీయ నిష్పత్తులు అంటాము. ఈ త్రికోణమితీయ నిష్పత్తుల్లో మనకు ముఖ్యంగా 3 నిష్పత్తులు ఉంటాయి. వాటిలో మొదటిది సైన్, దీన్నే మనం ముక్తంగా సైన్గా రాయవచ్చు. రెండవది కొసైన్, దీన్నే ముక్తంగా మనం కాస్గా రాయవచ్చు. మూడవది టాంజెంట్, దీన్నే టాన్గా రాయవచ్చు. అయితే ఒక త్రిభుజం తీసుకుందాం. ఏబిసిలో బి లంబకోణము, లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం మనకు తెలుసు కర్ణం అవుతుంది.
అలాగే మరొక కోణం ఏ వద్ద తీసుకుందాం. ఏ వద్ద ఉన్న కోణం తీటా అనుకుంటే తీటాకు ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది మనకు? ఎదుటి భుజము. అలాగే తీటాకు పక్కనే ఉన్న భుజము ఆసన్న భుజము అవుతుంది. ఇప్పుడు సైన్ మరియు కాస్ టాన్లను ఎలా నిర్వచించాలో తెలుసుకుందాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఎదుటి భుజము మరియు కర్ణముల నిష్పత్తినే మనం సైన్ తీటాగా రాయవచ్చు. అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై కర్ణము. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆసన్న భుజము బై కర్ణము. టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఈ విధంగా మనము సైన్ కాస్ టాన్ త్రికోణమితి నిష్పత్తులు ఇవి మనకు. వీటిని మనం నిర్వచించవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణను చూడండి. ఒక త్రిభుజం ఏబిసిలో బి లంబకోణము మరియు బీసీ 3 సెంటీమీటర్లు, ఏబి 4 సెంటీమీటర్లు అయితే సైన్ కాస్ టాన్లను కనుగొనుము. కోణం ఏ పరంగా మరియు కోణం సి పరంగా. మనం ఏబిసి త్రిభుజంలో బి లంబకోణము అన్నారు మరియు బీసీ 3 సెంటీమీటర్లు, ఏబి 4 సెంటీమీటర్లు. మనకు 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న భుజము ఏమవుతుంది? కర్ణము అవుతుంది. అయితే మనకు కర్ణం విలువ తెలీదు. మనకు 2 భుజాలు తెలుసు. మూడో భుజం తెలుసుకోవడానికి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. దీన్నే మనం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా రాయవచ్చు. దీంట్లో మనకు ఏసీ విలువ తెలియదు కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ విలువ 3 సెంటీమీటర్లు, బీసీ విలువ 4 సెంటీమీటర్లు. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √25. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు మనకు ఏబిసి త్రిభుజంలో బి వద్ద లంబకోణము, లంబకోణానికి ఎదురుగా ఉన్నది కర్ణము. ఇప్పుడు మొదటగా కోణం ఏ వద్ద తీసుకుందాం. కోణం ఏ వద్ద మనం తీటాని తీసుకుంటే తీటాకు ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది? ఎదుటి భుజము. అలాగే కోణం ఏకు పక్కనే ఉన్న భుజము కర్ణం కాకుండా మిగిలింది ఆసన్న భుజము అవుతుంది. మనకు ఏబి మరియు బీసీ మరియు ఏసీ విలువలు తెలుసు. ఇప్పుడు త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొందాం. కోణం ఏ వద్ద సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకు సూత్రం ఏమిటి? సైన్ తీటాకి ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం మనకు ఈ త్రిభుజంలో బీసీ, అలాగే కర్ణము ఏసీ. అంటే బీసీ బై ఏసీ. బీసీ విలువ 3 సెంటీమీటర్లు, ఏసీ విలువ 5 సెంటీమీటర్లు. కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/5. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఆసన్న భుజము ఏబి మరియు కర్ణం ఏసీ. ఏబి విలువ 4 సెంటీమీటర్లు, ఏసీ విలువ 5 సెంటీమీటర్లు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/5 మరియు టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము విలువ మనకు బీసీ, అలాగే ఆసన్న భుజము ఏబి అవుతుంది. బీసీ విలువ 3 సెంటీమీటర్లు, ఏబి విలువ 4 సెంటీమీటర్లు. అంటే టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/4 అవుతుంది. ఇప్పుడు రెండవది కోణం సి పరంగా. అదే త్రిభుజంలో మనకు బి వద్ద లంబకోణము, లంబకోణానికి ఎదురుగా ఉన్నది కర్ణం అవుతుంది. ఇప్పుడు కోణం సి వద్ద మనం తీసుకుందాం. సి వద్ద ఉన్న కోణం తీటా అనుకుంటే తీటాకు ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది? ఎదుటి భుజము. అలాగే కోణం సికు పక్కనే ఉన్న భుజం కర్ణం కాకుండా మిగిలింది ఆసన్న భుజము అవుతుంది. అలాగే మనకు 3 భుజాల విలువలు తెలుసు కాబట్టి సైన్ తీటాకు ఫార్ములా ఏంటి? మనకు ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఈ త్రిభుజంలో మనకు కోణం సి పరంగా ఏబి అవుతుంది. అలాగే కర్ణము ఏసీ అవుతుంది. ఏబి విలువ 4 సెంటీమీటర్లు, ఏసీ విలువ 5 సెంటీమీటర్లు. కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/5. రెండవది కాస్ తీటా.
కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం మనకు బీసీ, కర్ణము ఏసీ. బీసీ విలువ 3 సెంటీమీటర్లు, ఏసీ విలువ 5 సెంటీమీటర్లు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/5 మరియు టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఈ త్రిభుజంలో మనకు ఎదుటి భుజము ఏబి మరియు ఆసన్న భుజము బీసీ. ఏబి విలువ 4 సెంటీమీటర్లు, బీసీ విలువ 3 సెంటీమీటర్లు. కాబట్టి టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఈ విధంగా మనము త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొనవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? త్రికోణమితీయ నిష్పత్తులు. సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై కర్ణము. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆసన్న భుజము బై కర్ణము మరియు టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము.